వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. బండి భగీరథ్ బెయిల్ కోసం ప్రయత్నం చేసింది ఎవరు అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేరస్తుడిని కాపాడడంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య రహస్య స్నేహం ఏంటని, ఎందుకు కాపాడారని నిలదీశారు. కోర్టులో రిలీఫ్ లేక ప్రజా సంఘాలు, బీఆర్ఎస్ మహిళలు ధర్నా చేస్తే తప్పక అరెస్టు చేశారని విమర్శించారు. బండి భగీరథ్ను సీఎం రేవంతే దాచిపెట్టినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుందన్నారు కేటీఆర్. 9 రోజుల పాటు రేవంత్ బంధువులకు చెందిన మెడికవర్ ఆసుపత్రి 28వ అంతస్తులో దాచిపెట్టినట్లు ఓ వీడియోలో చూశారని, వాస్తవమేంటో మీడియానే చెప్పాలన్నారు. అమెరికా పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు ఫ్యూచర్ సిటీపై సంచలన కామెంట్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు. ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని, ఫ్యూచర్ సిటీకి కాదని తెలిపారు. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉందన్నారు. రేవంత్ సర్కార్ ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని విమర్శించారు. మేము అధికారంలోకి రాగానే 100% ఫ్యూచర్ సిటీని రద్దు చేసి తీరుతామని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండలో రైతులు పడిగాపులు పడుతుంటే రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏ జిల్లాలో చూసినా ధాన్యం కొనుగోలు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతులకు కావాల్సిన గన్ని బ్యాగులు దొరకడం లేదు, కానీ గన్నులు మాత్రం విరివిగా దొరుకుతున్నాయని ఫైర్ అయ్యారు కేటీఆర్. రాష్ట్రంలో ఎక్కడ కూడా 35% మించి కొనుగోలు జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చేసిన కొనుగోళ్లు, రైతు బంధు, రుణమాఫీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓపిక నశించి చింతకాని సొసైటీకి తాళం వేసి నిరసన తెలిపారు. చింతకాని సహకార సంఘంలో కాంటలు వేసిన మొక్కజొన్నను తరలించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని అన్నదాతలు మండిపడ్డారు. సొసైటీ సభ్యులు తమకు అనుకూలమైన వారికి మాత్రమే లారీలు పంపిస్తూ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం తాటివారి వేంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 6 గాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు కాలి బూడిదైంది. చేతికొచ్చిన పంటను మరో 10 నుంచి 15 రోజుల్లో అమ్ముకుని అప్పులు తీర్చుకుందామని ఆశపడ్డ రైతన్నలకు కన్నీళ్లే మిగిలాయి. పొలంలోని పంట మొత్తం మంటలో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు గమనించి వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే భారీ నష్టం సంభవించింది. 2 నెలలు కావస్తుంది, నో చేంజ్. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్టుంది సమస్య. రైతులు గోడు వినేవారు లేరు, పట్టించుకునే నాదుడు లేడు. వారి వేదన అరణ్య రోదనగానే మిగిలిపోతుంది. వరి, ధాన్యం, మొక్కజొన్న పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఎరువులు కొనే దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు రైతులు తిప్పలు పడుతున్నారని కార్యక్రమంలో పాల్గొన్న రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిలకమర్రి వద్ద మొక్కజొన్న లారీల దిగుమతిపై ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మం జిల్లా పరిసర గ్రామాల నుండి ఆర్టీఓ, ఎంఆర్ఓ, పోలీసు అధికారుల సమక్షంలో లోడ్ చేసి సొసైటీ ద్వారా సేకరించిన మొక్కజొన్నను చిలకమర్రి సిడబ్ల్యూసి గోదాంకు పంపించారు. కానీ ఈ నెల 16న గోదాంకు వచ్చిన లారీలను 10 రోజులుగా దిగుమతి చేసుకోకపోవడంతో లారీ డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కనీసం మంచినీరు, బాత్రూమ్ సదుపాయం లేక నానా అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షం రైతుల కష్టాలను రెట్టింపు చేసింది. రోజుల తరబడి ధాన్యం అమ్ముకునేందుకు ఎదురుచూస్తున్న మొక్కజొన్న రైతులు ఇప్పుడు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేపట్టకపోవడంతో లక్షల రూపాయల విలువైన మొక్కజొన్న వర్షానికి తడిసి నీటిలో తేలయాడుతుంది. మార్కెట్ యార్డులో ఎక్కడ చూసినా తడిసిన ధాన్యం, ఆవేదనలో ఉన్న రైతులే కనిపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. దాదాపు 50 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో వేచి చూస్తున్నామని, ఇప్పటి వరకు తమ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్ని సంచులు కూడా సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికే ధాన్యం నిల్వ ఉంచడం కష్టంగా మారిందని, అకాల వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో అధికారులపై మక్క రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ మార్కెట్లో మక్క కొనుగోళ్ల పరిశీలనలకు వచ్చిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డిలను నిలదీశారు. 30 రోజులైనా పంట కొనుగోలు చేయకపోవడంపై నిప్పులు చెరిగారు. మార్కెట్లో ఉన్న 2 వే బ్రిడ్జిలు పనిచేయట్లేదని, ప్రైవేట్ వే బ్రిడ్జికు వెళ్తే 200 రూపాయలతో పాటు 3 క్వింటాల వరకు తరుగు చూపిస్తున్నారని వాపోయారు.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సుల్తానాపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ చౌరస్తాలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి, మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిచి మొద్దైంది. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే తమకు ఈ నష్టం వాటిల్లిందని అన్నదాతలు మండిపడుతున్నారు. మంత్రి జూపల్లి నియోజకవర్గంలోనే ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి దయనీయంగా ఉండడం బాధాకరమని వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే త్వరితగతిన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, నష్టపోయిన వారికి తక్షణ పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతుల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నెల రోజులుగా గన్ని బ్యాగులు లేక, రవాణాకు లారీలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు గోదాముల వద్ద అన్లోడింగ్ కాకపోవడంతో ట్రాక్టర్లు రోడ్డుకి ఇరువైపులా భారీ క్యూలైన్ కట్టాయి. మంతటిగడ్డ సమీపంలోని రైస్ మిల్ గోదాంలో అన్లోడ్ ఆలస్యమవుతుండటంతో 3-4 రోజులుగా శ్రీశైలం నాగర్ కర్నూలు ప్రధాన రహదారికి ఇరువైపులా వందల కొద్ది ట్రాక్టర్లు నిలిచిపోయాయి. దాంతో రైతులు రేయింబవళ్లు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. ప్రధాన రహదారి కావడంతో రోడ్లపై ఉండాలంటే రైతులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుతో పాటు జైనద్ బేలా మార్కెట్ యార్డులను మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు సందర్శించారు. జొన్న పంట కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ యార్డులోనే పడిగాపులు పడుతున్న రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. గత 2 వారాలుగా మార్కెట్ యార్డులోనే తిండి తిప్పలు లేకుండా ఉంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని రైతులు మండిపడ్డారు. అకాల వర్షాలు, అనుకోని అగ్ని ప్రమాదాలు రైతన్నలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట పండింది, లాభాలు బాగుంటాయని ఆశించిన రైతన్నలు కొనుగోలు లేక దిగాలు పడుతున్నారు. దీనికి తోడు ప్రమాదాలు. ఇప్పుడు పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామంలో 100 ఎకరాల పశుగ్రాసం అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మోటార్లు కూడా కాలి బూడిదయ్యాయి. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరపున ప్రత్యేక కార్యాచరణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతుందని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ తరపున కలుస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన నిజామాబాద్ కామారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశంలో సీనియర్ నేతలతో కూడిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్లో బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. మినీ డీసీఎం వ్యాన్కు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న భారీ పన్నుల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రం స్పందించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. జాతీయ జనగణనలో కులగణనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ను, ధర్మాసనం కొట్టివేయడం బీసీల విజయమని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ వ్యతిరేకులకు ఇది చంపపెట్టు లాంటిదన్నారు. కులగణన ద్వారానే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం దొరుకుతుందని, తద్వారా జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కుతాయన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణలో ఉన్నట్లుగానే ఎన్ఆర్ఐలు భావిస్తున్నారని తెలిపారు. మలేషియాలో తెలంగాణ ఫార్మేషన్ డే 2026కు కేటీఆర్ హాజరు కానున్నారని, ఎన్ఆర్ఐలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు మలేషియా కౌలాలంపూర్లో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల పోస్టర్ లాంచ్ చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అనేది ఓ మోసం, దగా అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. దీని వెనుక ఓ కుట్ర ఉందన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఓ ప్లాన్ ఉండేదన్నారు. అదంతా ఇప్పుడు తలకిందులైందన్నారు. ఎంతో మంది రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో నగరాల్లో నడిపిస్తున్న రాంకీ సంస్థ ఇక్కడెందుకు నడిపించలేకపోతుందని ప్రశ్నించారు. అడ్డగోలుగా డబ్బు దంటుకుంటున్నారని ఆరోపించారు. జవహర్ నగర్ ప్రాంతంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ మేయర్లు మేకల కావ్య, శాంతి కోటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు షాక్ తగిలింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో నోటుకొచ్చినట్టు మాట్లాడిన ఎమ్మెల్యే కనకయ్యకు గట్టి కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు తపస్వి. కేసీఆర్ ప్రభుత్వంలో పదవులు అనుభవించి ఇప్పుడు ఎందుకు కామెంట్స్ చేస్తున్నారంటూ నిలదీసింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం లేదని మండిపడింది. దీంతో పోలీసులు బలవంతంగా ఆమెను బయటకు పంపే ప్రయత్నించారు, లేదా సీట్లో కూర్చోవాలని ఒత్తిడి చేశారు. బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. ఖైరతాబాద్ నియోజకవర్గం ఓల్డ్ వెంకటేశ్వర నగర్లో నెలకొన్న స్థానిక సమస్యలను ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో డోర్ టు డోర్ పర్యటించిన గోవర్ధన్ రెడ్డి హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ శివకుమార్తో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతమైన పాలన అందించారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని, అధికారులు నిర్లక్ష్యం వీడి చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలని అన్నారు గోవర్ధన్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు మరింత ముదిరాయి. సీఎం రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దీంతో బీసీ నేతలను టార్గెట్ చేస్తూ తన అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల రేవంత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై అధిష్టానానికి వరుస నివేదికలు పంపుతున్నారు పీసీసీ చీఫ్. అంతేకాదు బండి భగీరథ్ అరెస్టు విషయంలోనూ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో జరిగిన డ్యామేజ్ ను హైకమాండ్ కు వివరించారు. మరోవైపు కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని రేవంత్ పై సీరియస్ అయ్యారు రాహుల్ గాంధీ. జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 2000 ఈత చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే బోర్వెల్, పైప్ లైన్, విద్యుత్ వైర్లు కూడా తగలబడిపోయాయి. దీంతో రైతుల లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గీత కార్మికులకు ఉపాధి కల్పించే ఈత వనం దగ్ధం కావడంతో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈత వనాలపైనే ఆధారపడి జీవిస్తున్న 31 గౌడ కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని కోనాపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై దాదాపు 2000 ఈత చెట్లు కాలిపోవడంతో బాధిత కుటుంబాలను సుంకె రవిశంకర్ పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టంపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. గౌడ సంఘ సొసైటీలకు కొత్త ఈత చెట్లు మంజూరు చేసి తాటి వనాల పునరుద్ధరణ చేపట్టాలని కోరారు. నిన్న వాటర్ వర్క్స్ ఎండీ అనంతలక్ష్మి కుమార్, నేడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీకుమార్ ఎలా నొక్కాలి, ఎలా పట్టాలి, ఎలా దోచుకోవాలి, ఎలా దండుకోవాలి అన్నది వారికి తెలిసినట్టుగా మరెవరికీ తెలియదేమో. వారి చేతివాటం చూసి ఏసీబీ అధికారులే ముక్కును వేలేసుకుంటున్నారు. వారి ఇళ్లలో ఎక్కడ చూసినా డబ్బే, ఎక్కడ చూసినా నగలే. సోదాలు చేస్తుంటే నివ్వెరపరిచే అంశాలు వెలుగు చూస్తున్నాయి. డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ కు సంబంధించి 8 ఇళ్లలో ఇవాళ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే భారీగా నగదు, నగలు, భూములు, గిఫ్ట్ డీడ్లకు సంబంధించిన కీలక పత్రాలు బయటపడ్డాయి. ఇద్దరు స్నేహితులే, కానీ ఓ యువతి విషయంలో మనస్పర్ధలు తారాస్థాయికి చేరాయి. ఎంతలా ఉంటే నడి రోడ్డుపై కార్లతో ఢీకొట్టుకుంటూ పబ్లిక్ను భయభ్రాంతులు చేసేంత. ఆ ఇద్దరు స్నేహితులను లింగమనేని రోహిత్, ఓంగా గుర్తించారు. వీరిలో ఓంను పోలీసులు అదుపులోకి తీసుకోగా రోహిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆర్ఆర్ గార్డెన్లోని హైటెన్షన్ రోడ్డులో జరిగిన ఈ ఘటనపై పటమట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండల ఎస్ఐ బదిలీ కావడంపై స్థానికులు ఆనందంతో సంబురాలు చేసుకున్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరించి అనేక అవకతవకలకు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డ ఎస్ఐ బదిలీ కావడం ఆనందంగా ఉందని నవాబుపేట ప్రజలు అంటున్నారు. కొంతమంది ఆయనతో అంటకాగి అమాయక ప్రజలను పీడించి వేధించారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చిన ఇలాంటి పోలీస్ అధికారులను బర్తరఫ్ చేయాలని అంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాల యముడయ్యాడు. చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టి నానా రకాలుగా హింసించి చివరకు ప్రాణాలు తీశాడు. తానే ఉరివేసుకుని చనిపోయిందని భర్త చెబుతుండగా కొట్టి చంపాడని ముదురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్తండలో ఈ దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తే తన భార్యని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటిపై 80 లక్షల లోన్ ఉంది. ఆమె పేరు మీద ₹1 కోటి ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం భార్యని చిత్రవద చేసి చివరకు హత్య చేసినట్లు ఆరోపణ చేశారు మృతురాలి బంధువులు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఇందిరానగర్లో తల్లి కుమారుడు ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. సుబ్బంపేట వద్ద రోడ్డు దాటుతున్న చిరుతపులిని గమనించిన స్థానికులు సెల్ ఫోన్లో రికార్డు చేసి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారాయి. అర్ధరాత్రి సమయంలో అటుగా పోతున్న కారులో ఉన్న వ్యక్తులు చిరుతపులి రోడ్డు మీదకు రావడం గమనించారు. ఆ వెంటనే కారు ఆపి పులిని వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చెర్లను ఆనుకుని గోదావరి నది ఉండడంతో నీటి కోసం చిరుతపులి వచ్చి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రం పులికి ఎవరూ హాని తలపెట్టవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించింది. రిజర్వేషన్ల పరిమితులు, క్రిమీ లేయర్పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సామాజికంగా, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు రిజర్వేషన్లు పొందడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనుంది. జూన్ 1న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. జూన్, జూలై నెలల్లో ఎంపీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. కేరళ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తిరువాంకూర్ రాధాకృష్ణన్. సభ్యులందరి మద్దతుతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన శాసనసభ సాంప్రదాయాలను, ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తామన్నారు. సభాకాలాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చేందుకు కృషి చేస్తారని తెలిపారు తిరువాంకూర్ రాధాకృష్ణన్. భారత్ను ఎండలు టారెత్తేస్తున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే బానుడి బగబగల నుంచి ఉపశమనం కల్పించేందుకు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ రెడీ అయినట్టు ప్రకటించింది ఐఎండీ. మధ్యధరా సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల ఉత్తర భారతంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో సైతం తేమతో కూడిన మేఘాలు ఏర్పడ్డాయి. దీని ప్రభావం ఈశాన్య భారతంపై ఉంటుందంటుంది ఐఎండీ. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీలో వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని వివరించింది. గుజరాత్లోని వల్సద్లో ప్రజల తాగునీటి కష్టాలు వర్ణనాతీతం. బావుల్లో నీళ్లు అడిగంటిన పరిస్థితి. దాహం తీరాలంటే రిస్క్ చేయాల్సిందే. 1 కాదు 2 కాదు, ఏకంగా 45 అడుగుల లోతుకు వెళ్లాల్సిందే. అది కూడా తాళ్ల సాయంతో. కొంచెం అటు ఇటైనా ప్రాణాలకే ప్రమాదం. రిస్క్ అని తెలిసినా చెయ్యక తప్పని పరిస్థితి. రిస్క్ చేయకపోతే గుక్కెడి నీళ్లు కూడా దొరకవు. అధికారంలో ఉన్న కమలం సర్కార్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు స్థానికులు. పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. బీర్భూమ్ జిల్లా మల్లార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ అనే గ్రామంలో వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెదురు పొదల్లో రహస్యంగా దాచి ఉంచిన బాంబులు పెద్ద ఎత్తున దొరకడంతో స్థానికంగా కలకలం ఏర్పడింది. ఎందుకు వీటిని దాచి ఉంచారు, ఎవరు దాచారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పూర్ నుంచి గురుగ్రామ్ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 4 మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను షికోహాబాద్ హాస్పిటల్కు తరలించారు. అయితే గాయపడిన వారిలో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో దారుణం జరిగింది. చంద్రపూర్లో 4 మహిళలను చంపేసింది పులి. గంజేవాహి అటవీ ప్రాంతంలో బీడీ ఆకులు ఏరేందుకు వెళ్లిన మహిళలపై ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఈ మ్యాన్ ఈటర్ దాడిలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానిక గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అడవులకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవులకు వెళ్లవద్దని సూచిస్తున్నారు అధికారులు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు ఇరాన్పై ఒత్తిడి తెస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ యురేనియం నిల్వలను తమకు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. యురేనియంను స్వాధీనం చేసుకున్నాక దాన్ని ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు ట్రంప్. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయన్నారు ఆయన. ఇక ఇరాన్ వివాదం త్వరలో ముగుస్తుందన్నారు. ఆ తర్వాత పెట్రోల్ ధరలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేస్తూ దీవుల వద్ద చెక్ పాయింట్లను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ఏర్పాటు చేసిన ఇరాన్ హర్ముజ్లో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేస్తుంది. కొన్ని నౌకలపై $2 మిలియన్ వరకు హర్ముజ్ సేఫ్ ఫీజులు కట్టించుకుంటుంది. దీని ద్వారా $10 బిలియన్ ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గల్ఫ్, అమెరికా, యూరోప్ దేశాలు ఇరాన్ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి. హర్ముజ్ సేఫ్ టోల్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సింగపూర్లో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు కోవిడ్ కట్టడిలో రికార్డు సృష్టించిన ఆ దేశం ఇప్పుడు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొత్త కేసులతో ఇబ్బందులు పడుతుంది. 5 రోజుల్లో దాదాపు 13,000 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంతో పోలిస్తే పాజిటివ్ కేసుల్లో 58.8% పెరుగుదల ఉన్నట్టు తెలిపారు అధికారులు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు. ప్రస్తుత కోవిడ్ వేరియంట్ NB.1.8.1 పై వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్తో అమెరికా అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి ముందస్తు చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుండి వచ్చే అమెరికేతరుల ప్రవేశాన్ని అమెరికా నిషేధించింది. ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ చర్యలను వేగవంతం చేసింది. కాంగో నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని వెనక్కి పంపింది. మరోవైపు ఆఫ్రికా దేశాల్లో ఎబోలా మృతుల సంఖ్య 150కి దాటింది. వేలాది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రోజంతా లాభాల్లో కదలాడిన స్టాక్ మార్కెట్ సూచీలు రోజును లాభాల్లోనే ముగించాయి. విదేశీ పెట్టుబడులు రావడం, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్లు రాణించాయి. సెన్సెక్స్ 232 పాయింట్ల లాభంతో 75,415 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 23,719 వద్ద ముగిసింది. రూపాయి పతనం కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.69గా ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $105 పలుకుతుంది. 2 రోజుల పాటు చెమటలు పట్టించిన బంగారం ధరలు ఇవాళ కొద్దిగా ఉపశమించాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $400 మేర తగ్గగా 24 క్యారెట్ల ధర $440 మేర తగ్గింది. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. $2,85,000 దగ్గరే ట్రేడ్ అవుతుంది. ఇది వాళ్ళ న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.